మనకి సైకాలజీలో పెరుగుదల వికాసం మీద అయితే ఒక బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రీవియస్ పేపర్లు అన్నింటిలో కూడా మనకు పెరుగుదల వికాసం మీద బిట్స్ అయితే వస్తున్నాయి. సో వీటిలో పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటో చూద్దాము. పెరుగుదల అనేది కేవలం శారీరకపరమైన అభివృద్ధి మార్పులు. పెరుగుదల అనేది అంటే భౌతికంగా మనకు కనిపించేది. అంటే మన మనిషి యొక్క ఎత్తు కానీ లావు కానీ ఇలా చూస్తాం కదా. సో భౌతికంగా కనిపించే మార్పులు అనమాట పెరుగుదల అనేది. సో వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అంశంలో అభివృద్ధి మార్పులు. సో వికాసం అనేది మనకి అన్నిటి పరంగా, ఓవరాల్గా అన్నిటి పరంగా కూడా ఉండే మార్పుల్ని వికాసం అంటాము. నెక్స్ట్ వచ్చి పెరుగుదల ఎత్తు, బరువు, పొడవు వంటి వాటిలో మార్పును సూచిస్తుంది. అనగా ఇది పరిమాణాత్మకమైనది, గణనాత్మకమైనది. అంటే దీన్ని కొలవవచ్చు, మనం ఎంత ఉంది ఏంది అనేది తెలుసుకోవచ్చు అన్నమాట పెరుగుదల అనేది. సో వికాసం అనేది గుణాత్మకమైనది. ఇది పరిమాణాత్మక మార్పులతో పాటు వాటి వల్ల సంభవించే కార్యాత్మక మార్పుల్ని సూచిస్తుంది. పరిమాణాత్మక మార్పులతో పాటు వాటి వల్ల అయితే కార్యం అంటే పని, వాటి పనులను కూడా అది చూపిస్తుంది అన్నమాట వికాసం అనేది. నెక్స్ట్ వచ్చి పెరుగుదల వచ్చే మార్పులను ఖచ్చితంగా కొలవచ్చు. సో మనం ఇప్పుడు హైట్ చూసుకుంటే హైట్ అనేది పెరుగుదల. ఆ పెరుగుదల అనేది ఎంత హైట్ ఉంది ఏంది అనేది మనం ఖచ్చితంగా కొలవచ్చు. వికాసం ఒక సంపూర్ణ ప్రక్రియ, దాన్ని కొలవడం కష్టం. వికాసం వల్ల కలిగే మార్పును కొలవడానికి వివిధ రకాల పరీక్షలను, పరికరాలను, పద్ధతులను ఉపయోగించాలి. సో వికాసం అనేది సంకీర్ణ ప్రక్రియ. సో దాన్ని మనం కొలవలేము, అంటే కొలవడం కష్టం. సో దాన్ని ఎలా తెలుసుకోవాలంటే వివిధ రకాల పరీక్షలు కానీ, పరికరాలు కానీ, పద్ధతులు కానీ ఉపయోగించి తెలుసుకోవాలి. నెక్స్ట్ పెరుగుదల వికాసంలో ఒక భాగం. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. నెక్స్ట్ వికాసం అనేది విస్తృతమైనది. పెరుగుదలతో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అభివృద్ధి కూడా దానిలో ఒక భాగం. విస్తృతమైనది అంటే ఆ వికాసం అనేది ఆగిపోదు అనమాట, నిరంతరం జరిగే ప్రక్రియ విస్తృతమైనది. పెరుగుదలతో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అభివృద్ధి కూడా దానిలో ఒక భాగం అన్నమాట. నెక్స్ట్ పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది. అంటే కొంత ఏజ్ వచ్చాక ఆ పెరుగుదల అనేది ఆగిపోతుంది. సో వికాసం అనేది కార్యాత్మకం అయినందువల్ల అది జీవిత పర్యంతము అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంటుంది. సో వికాసం అనేది మనకి జీవితాంతం జరిగే ప్రక్రియ. నెక్స్ట్ వచ్చి పెరుగుదల అనే పదాన్ని కొన్ని అంశాల్లో అంటే శారీరక మార్పులకు మాత్రమే వాడతాం. వికాసం వివిధ అంశాలు అంటే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచించడానికి వాడతాం. అనగా వికాసం అనేది సమగ్రమైనది. వికాసం అనేది మనకి సమగ్రమైనది. పెరుగుదలపై ఆనువంశికత ప్రభావం ప్రధానంగా ఉంటుంది. పెరుగుదల అంటే హైట్, ఇప్పుడు కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది బాగా హైట్గా ఉంటారు. సో అదనేది ఆ ఆనువంశికత ప్రభావం దాని మీద ప్రధానంగా ఉంటుందన్నమాట. వికాసంపై ఆనువంశికత మరియు పరిసరాల ప్రభావం ఉంటుంది. వికాసం వచ్చి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అలాగే ఆనువంశికత రెండు కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పెరుగుదల ఉన్నప్పటికీ వికాసం జరగకపోవచ్చు. సో ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకున్న, ఆ వ్యక్తి చూడడానికి బాగా హైట్గా, లావుగా అట్లా ఉన్నాడు, బట్ ఆ వ్యక్తిలో వికాసం అనేది బాగా జరిగి ఉండకపోవచ్చు. సో ఎగ్జాంపుల్ వచ్చి మూడులు. నెక్స్ట్ వచ్చి పెరుగుదల లేకపోయినప్పటికీ వికాసం జరగవచ్చు. పెరుగుదల లేకపోయినా కూడా వికాసం అనేది జరగవచ్చు. సపోజ్ ఒక వ్యక్తి తీసుకున్నాడు, ఆ వ్యక్తి అనేది పొట్టిగా ఉన్నాడు. సో ఆ పొట్టిగా ఉన్న వ్యక్తికి వికాసం అనేది ఎక్కువగా ఉండవచ్చు అనమాట. వికాసం ఆ వ్యక్తిలో జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మరుగుజ్జులు. సో వీటి మీద అయితే మనకి పెరుగుదల వికాసం మీద అయితే ఒక బిట్ వస్తుంది.